వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డాన్ టు డస్ట్ కార్యక్రమంలో భాగంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ ఆదేశాల మేరకు వాసవి క్లబ్ తొర్రూరు ఆధ్వర్యంలో సోమవారం పట్టణ కేంద్రంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ ట్రెజరర్ ఎస్ శ్రీనివాస్ పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ ఆదేశాల మేరకు వాసవి క్లబ్ తొర్రూరు వారి ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆనరబుల్ గెస్ట్ గుమ్మడపల్లి నారాయణ, రీజనల్ చైర్మన్ ప్రొద్దుటూరు గౌరీ శంకర్, ఈ కార్యక్రమంలో హానరబుల్ గెస్ట్ గుమ్మడవెల్లి నారాయణ, రీజనల్ చైర్మన్ పొద్దుటూరి గౌరీ శంకర్, జూన్ చైర్మన్ మంచినీళ్ల నవీన్, వాసవి క్లబ్ తొర్రూరు అధ్యక్షులు బిజ్జాల అనిల్ కుమార్, కార్యదర్శి చౌడారపు రాము, కోశాధికారి వల్లపు మధు, వాసవి వనిత, వాసవి సిల్వర్ స్టార్, వాసవి ఛత్రపతి శివాజీ యూత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల యందు మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ మల్టీప్లేస్ శ్రీనివాస్ గారు వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 2024 ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారు, ఈ సంవత్సరం ఆర్ రవిచంద్రన్ గారు డాన్ టు డస్ట్ అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు జరిగే ప్రతి క్లబ్బు చేయమని ఈ సంవత్సరం వరంగల్ దగ్గర ఉన్న రీజన్ 3కి ఆ ఆర్సీ గారిని కోరితే ఆ రీజన్లో ఉన్న 23 క్లబ్లు రెడీగా ఉన్నాయి. ఉదయాన్నే మార్నింగ్ వాసవిమాత టెంపుల్లో అమ్మవారి దర్శనం చేయించారు. అమ్మవారి గుడికి 3 కుర్చీలు వితరణ చేయడం జరిగింది, 24 చైర్లు. అలాగే మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు కార్యక్రమంలో రెండో కార్యక్రమం వాసవి క్లబ్ తొర్రూరు వారి ఆధ్వర్యంలో, అలా క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ మెంబర్ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ మహాత్ముల విగ్రహ ఆవిష్కరణ. ఇదే రోజు మరియు రేపు వెళ్తా కలిపి 3 గాంధీ విగ్రహాలు, 4 వాటర్ ట్యాంకులు, అలాగే సిమెంట్ బెంచీలు, అలాగే వ్యాపారం చేసుకుని వచ్చే వారికి గొడుగులు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కొన్ని మెటీరియల్, అలాగే విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, పలకలు, అలాగే వృద్ధులకి చీరలు, బియ్య పంపిణీ కార్యం జరుగుతుంది. 7 కార్యక్రమాలు చేసిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారు ఇంటర్నేషనల్ నుంచి ఆ క్లబ్కి 7,800 రూపాయలు మ్యాచింగ్ క్యాలెండర్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన రీజన్ చైర్పర్సన్ గారు 23 క్లబ్బులకి ఈరోజు రేపు 3 రోజుల పర్యటనలో తీసుకెళ్ళడానికి రీజన్ చైర్పర్సన్ మరియు ఐపీసీ మరియు క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్స్ మరియు జోన్ చైర్పర్సన్ రీజనల్ సెక్రటరీ క్లబ్ మెంబర్ల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది. ఈ 3 రోజులు జరిగే సేవా కార్యక్రమం సుమారు ఈ వరంగల్లో 3 రోజుల నుంచి సుమారు 10 లక్షల రూపాయల వ్యయం ఖర్చు అవుతుందని చెప్పి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అవగాహన. అలాగే మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో వాసవి కుటుంబ సురక్ష పథకం ఉంది. ఆ పథకం కోసం అలాగే కలవకంట్ల చంద్రశేఖర గుప్తా గారి కేసీఎఫ్ గురించి, అలాగే ప్రతి క్లబ్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చిరు వ్యాపారస్తులకి 0 ఇంట్రెస్ట్ మీద ఆల్రెడీ 25,000 రూపాయలు మేము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఇస్తే 10 నెలల పాటు 2,000 రూపాయలు చొప్పున చెల్లించడానికి ఆ క్లబ్కి ఎలిజిబిలిటీ అయిన క్లబ్స్కి కూడా అది ఇవ్వడానికి మేము ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు రెడీగా ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం విద్యానిధి. ఎవరైతే మా వయసెస్లో చదువుకున్న పిల్లలు ఉన్నారో ఆ క్లబ్ ప్రెసిడెంట్ ప్రజెంట్ చేసిన చెక్ ఇస్తే ఆ యొక్క స్టూడెంట్కి 25,000 రూపాయలు మేము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 2,500 రూపాయలు చొప్పున ఆ యొక్క పథకాన్ని ఉపయోగించుకోమని చెప్పడం జరిగింది. అలాగే మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి క్లబ్ కూడా ఏదైతే గుడ్ స్టాండ్ క్లబ్ ఉందో అందరికీ కూడా కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పెట్టిన గాంధీ విగ్రహాలు కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి పంపించడం జరిగింది. వారికి అందరికీ మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రాబోయే రోజుల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మహమ్మద్ అమీర్, ఏబీ న్యూస్ తొర్రూరు.